కాక్రోచ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని నిరాశపరిచిందా? 2020లో సిటిజన్షిప్ యాక్ట్ అంటే పౌరసత్వానికి సంబంధించి చట్ట సవరణలు తీసుకొచ్చినప్పుడు షహీన్బాగ్లో ఇదే ఢిల్లీలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఒక పబ్లిక్ ప్లేస్ని ఆక్యుపై చేసి చాలా కాలం పాటు నిరసనలు చేశారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు 2020లో అమిత్ సాని అనే కేసులో ఏం చెప్పిందంటే, ఇంతకాలం పాటు ప్రొటెస్టర్స్ అంటే ఆందోళనకారులతో చర్చలు జరపకపోవటం, ఏ చర్యలు తీసుకోకపోవటం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్లో పార్ట్, ప్రాథమిక హక్కులో భాగం. దాన్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అదే టైంలో ఆ కేసులో అది పబ్లిక్ ప్లేస్ను ఆక్యుపై చేశారు కాబట్టి అది ఇండెఫినెట్గా ఆక్యుపై చేసేయటం కరెక్ట్ కాదని చెప్పింది. కానీ డిజిగ్నేటెడ్ ప్లేస్లో నిరసన తెలియజేసినప్పుడు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించాలి, అసలు చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాక్రోచ్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేస్తున్నప్పుడు చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించి చివరికి వాళ్ళు పార్లమెంట్కి మార్చి చేస్తామంటే దాన్ని ఇల్లీగల్ అని ప్రకటించి వాళ్ళు మార్చి చేసిన రోజున లాఠీ ఛార్జీలు అవన్నీ చేసి హింసించి పిల్లలని లాఠీ ఛార్జీలు అవి ప్రయోగించి చివరికి ఆ రోజు మధ్యాహ్నం నుంచో మొదలుపెట్టారు చర్చలు అనేది. ఆ చర్చలే మీరు ముందు ప్రయత్నించినట్లయితే, ఆందోళనకారులకు చెప్పినట్లయితే మేము చర్చలు జరుపుతాము, మీరు మార్చి జరపమాకండి పార్లమెంట్కి, మీరు మీ డిజిగ్నేటెడ్ ప్లేస్లో ఆందోళన చేయండి, చర్చలు సాగిద్దాము అని చెప్పినట్లయితే ఒక 4-5 గంటల తేడాతో ఆ పార్లమెంటుకు మార్చి జరిగి ఉండేది కాదు. వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, హింస, ఇన్ని ఘోరాలు, ఎన్ని అవమానాలు. వాళ్ళందరూ చదువుకున్న పిల్లలు, ఈ దేశ భవిష్యత్తుని నిర్మించేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారు. ఈ స్థితికి పోలీసులు చాలా క్రూరంగా, వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా అన్యాయమైన పద్ధతిలో వాళ్ళ మీద దాడి జరిగింది. సో దీనికి కారణం సుప్రీంకోర్టు ఏదైతే చర్చలు జరపకపోవడం తప్పు అని చెప్పిందో, అట్లాగే కంక్లూజన్లో వాళ్ళు ఏం చెప్పారంటే, భవిష్యత్తులో ఏదైనా ఆందోళన జరిగినప్పుడు ప్రభుత్వం కొంత సింపతి, కొంత డైలాగు ఉండాలి అని చెప్పారు. కొంత సానుభూతి ఉండాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. అట్లా జరుపుతారని మేము ఆశిస్తున్నాము. మీరు నిర్లక్ష్యంగా కూర్చుని నెలల తరబడి చివరిగా మా కోర్టులు నెత్తి మీద పెట్టేసి మా భుజాల మీద నుంచి మీరు కాల్చాలని ప్రయత్నం చేయమాకండి. మీ డ్యూటీ మీరు చేయండి. భవిష్యత్తులో ఇలాంటి కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యి కోర్టులు మధ్యవర్తుల్ని నియమించి, సీనియర్ న్యాయవాదుల్ని ఆ కేసులో మధ్యవర్తులుగా ఇంటర్లాక్యూటరీస్గా నియమించి వాళ్ళని చర్చలు జరపడానికి పంపించింది. ఇది మా పని కాదు, మీ పని. భవిష్యత్తులో ఇలా చేస్తారు అని మేము ఆశిస్తున్నామని చెప్పారు. ఆ ఆశని కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ల విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది. సో ఇంతకుముందు కూడా ఈ విషయాలు, ఈ ఒక్క కేసు కాకుండా అనేక కేసుల్లో కూడా ఈ చర్చలే జరిగినాయి. రైతుల విషయంలో ఒక కమిటీ ఇండిపెండెంట్గా వేయాల్సి వచ్చింది. ఈరోజు పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టారు. వ్యాండలిజం అంటున్నారు, ఆ ప్రాపర్టీని నాశనం చేశారు అంటున్నారు. పిల్లలు ప్రాపర్టీని ధ్వంసం చేయడానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? సుప్రీంకోర్టు ఆశని నిరాశపరిచి నెలల తరబడి వాళ్ళని అట్లా ఆందోళన చేస్తుంటే కనీసం చర్చలకు పిలవని, మాట్లాడకపోవటం, సింపతి లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తప్పు కాదా? 4 గంటల ముందే వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇది జరిగి ఉండేది కాదు కదా. సో ఈ విధమైనటువంటి నిరంకుశత వైఖరి. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. ప్రభుత్వాలు పేరెంట్స్తో సమానం, పేరెంట్స్ ప్యాట్రియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్ట్రిక్ట్గా ఇక్కడ అప్లై కాకపోవచ్చు. అంటే ఏం అప్లై కాదు, పేరెంట్స్ ప్యాట్రియా ఎప్పుడంటే, ఎప్పుడైతే మన భారతదేశ పౌరుల్లో డిజేబుల్డ్ పౌరులు ఉన్నారో వాళ్ళకి స్టేటే తండ్రి, తల్లి, స్టేటే బాధ్యత చూసుకోవాలి. మరి ఈరోజు నీట్ పేపరు ఇట్లా లీకేజీలు ఒకసారి కాదు అనేక సార్లు జరిపి పిల్లలు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు, మన సంక్షేమ రాజ్యం ప్రభుత్వం అని చెప్పుకునేటప్పుడు, ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటప్పుడు ప్రభుత్వాలు పిల్లల పట్ల తల్లిదండ్రుల్లాగా, పెద్దల్లాగా హుందాగా వ్యవహరించాలి. కానీ ఇటు సుప్రీంకోర్టుని ఎత్తి మీద పడేయటం, లేకపోతే హైకోర్టులకి వాటి దగ్గరికి వెళ్ళేటట్లు చేయటం, నెలల తరబడి పట్టించుకోకపోవటం, హింసించటం, లాఠీ ఛార్జీలు వచ్చి, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం రాజ్యాంగాన్ని, కోర్టులని, ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచింది, నిరుత్సాహపరిచింది అని చెప్పవచ్చు.